ప్రేయర్ అప్పుడు మనం ఇక్కడికి వచ్చాం కదా. అవును, అయితే ఈయనే చిన్నాయనా? చిన్ననా అన్నా? అన్నయ్య ఒకవేళ పనికి వెళ్ళుంటాడేమో. ఆదివారం పనే ఉంటుందిరా. అది కూడా కరెక్ట్. ఆయన ఎక్కడెక్కడో ఉండుంటారు, వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఎలాగైనా ఒప్పించాలి. అన్నయ్య అన్నయ్య రే, ఎలా రా ఆయన ఒంటరిగా ఇక్కడ ఉంటున్నారు? నేనైతే ఉండలేను రా బాబు. ఇక్కడ మనం ఉండడానికి వచ్చామంటే కాదనుకో, ఏదో ఊరికి వచ్చారు. అన్నయ్య మిమ్మల్ని కలవడానికి వచ్చాం. నమస్తే అన్న. అంటే వచ్చి కూర్చోండి. రారా రా 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 కూర్చో. తాగడానికి ఏమైనా టీ ఇవ్వండి. లేదు పర్లేదు, ఇప్పుడే దారిలో తాగొచ్చు. ఇప్పుడే తాగాం. వద్దన్నా, థ్యాంక్స్. ఊరుకోరా. ఏంట్రా నువ్వు? చెప్పరా, ఏం పని మీద వచ్చారు? అన్నయ్య, మేము ఇక్కడ ఒక తాళ్ళలాగే టీం ప్రారంభించాం. అన్నయ్య చాలా సీరియస్ గా చేస్తున్నాం అన్నయ్య. టైం పాస్ అలాంటిది లేదు. మేము పగలనక రాత్రనక ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం. మాకు మీ గురించి, పాత ఆహా టీం గురించి బాగా తెలుసు. మీరు మా కోచ్గా ఉంటే చాలా బాగుంటుంది. ఎలాగైనా టీం సెట్ అవ్వాలి. తాడులాగుడు పోటీని వదిలేసి చాలా కాలం అయిపోయింది. దాని జోలికి వెళ్ళకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాను. అందుకే నేను రావడం లేదు. మీరు ఇక వెళ్ళొచ్చు. అన్నయ్య, నా పరిస్థితి ఎలా అయిపోయింది, నా గురించి ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర అడిగితే 2 విషయాలు చెప్తారు. ఒకటి ఆస్ట్రేలియా అమ్మాయి, ఇంకొకటేమో తాడులాగే పోటీలో డ్రాయర్ చినిగిపోయి పరువు పోయినోడిని. ఇంకోటి జీవించడానికి ధైర్యం ఇచ్చిందే ఈ తాడు పోటీ అన్నయ్య. వీలైతే మాకు కోచ్గా వస్తారా? ఎంతైనా కష్టపడతాం. ఓటమితో జీవించలేక అడుగుతున్నామన్నా. అన్నయ్య, వీడు చెప్పిందంతా నిజమే. వీడు నాకు బాగా తెలుసు. వీడు దెబ్బతిని కూర్చున్నాడు. మీ వల్లైతే వీడికి సహాయం చేయండి అన్న. మీ మీద కోపం కానీ ఆవేశం కానీ లేవు. నా వయసు సహకరించట్లేదు. ఇక ఆ పోటీకి రాదలుచుకోలేదు. అలా అయితే బయలుదేరతాం. రారా వెళ్దాం. అన్నయ్య, మీ గురించి నాకు తెలుసు. మీరేమనుకుంటారంటే మీ గురించి ఎవరు అర్థం చేసుకోరని. కానీ నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే మీరు పడిన కష్టమే ఇప్పుడు నేను పడుతున్నాను. కానీ నేను వదులుకోను. పోటీలో ఎలాగైనా పాల్గొని గెలుస్తాను. మీలాగా నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను. ఇక వెళ్తాను. రారా.